మలర్విలి బయటికి రావే. మలర్విలి బయటికి రావే. బయటికి రావే. బయటికి రా. ఈ వాళ్ళని నీకు చెప్తుంది. చేస్తానే. బయటికి రావే. బయటికి రా. లోపల దాక్కున్నావంటే రా. బయటికి రా. బయటికి రావే. బయటికి రా. బయటికి రావే. రా. బయటికి రా. రా. హే, ఆపండి. Stop it, man. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఆగు. ఇది కాదు, ఇది కాదురా. దీన్ని వదిలేయ్. చెప్పాడు కదా ఇది కాదని. మౌనా ఇక్కడే చేస్తున్నావు. నా గొడవ నీతో కాదు. నువ్వు వెళ్ళిపో. నా గొడవ అంతా మలర్విలితోనే. అరవకండి. నాకు మలర్విలితోనే గొడవ. చెప్పండి ఏంటి ఇష్యూ? మేము నలుగురం బార్లో మీట్ అయ్యాం. మందు కొట్టి మా కష్టాల గురించి మాట్లాడుకుంటుంటే అర్థమైంది మా అందరి జీవితాలతో ఓ ఆట ఆడుకున్నది ఆ మలర్విలియే. దానివల్లే నా లైఫ్ పోయింది, ఫ్యామిలీ పోయింది, మొత్తం అంతా సంకనాకు పోయింది. రమ్మను దాన్ని. నా 5 ఏళ్ల పాపని చూడనివ్వట్లేదు. నాకు మలర్విలి కావాలి. దాన్ని బయటికి రమ్మనండి. దాక్కుంటావంటే అరవకండి. దాన్ని బయటికి రమ్మని చెప్పండి ప్లీజ్. ఎక్కడది? ఎక్కడ దాక్కుంది? ఎక్కడ? చెప్పు మలర్విలి. నాకు తెలియదు మ్యామ్. ఎప్పట్లాగే ఉదయాన్నే వచ్చి క్లినిక్ ఓపెన్. అబద్ధం చెప్తున్నావా? ఆవిడ ఏం మెసేజ్ చేయలేదు. ఆవిడ బండి కూడా లేదు మ్యామ్. సుమన్, కాకినాడ హీరానందాని అపార్ట్మెంట్ లో ఆవిడ ఉంటారనుకుంటాను మ్యామ్. హీరానందని? ఓకే, ఎవరు? గొడవ చేయకండి. హలో. ఓయ్ రామ్, లిసన్. హీరానందనిలోనే కదా ఉన్నావు? అవును. అక్కడ మలర్విలి అని ఎవరైనా తెలుసా? మలర్విలి తెలుసా అని అడుగుతున్నావా? నా జీవితం ఇలా సంకనాగిపోవడానికి కారణం ఆ మహాతల్లే. నా వైఫ్ ని కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి అయ్యో విడదీయడంలో మేడం కి ఎవ్వరూ సరిపోరు. వావ్, నువ్వొక్కడివే కాదు రామ్. ఇక్కడ వైజాగ్ లో మలర్విలి పని పట్టడానికి ఒక టీమే వెయిట్ చేస్తోంది. ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చేస్తావా? ఇక్కడేనా? ఇక్కడే. G3. చెక్ చెక్ 1 2 3 వినపడుతోందా? అదేంటండి, కొంతమంది ఎప్పుడు చూసినా వీడే తప్పు చేస్తుంటాడు వాడాలంటోడే, అలా అని మగవాళ్ళని అంటారు. తప్పు చేయడానికి ఆడాళ్ళేంటి మగాళ్ళేంటి, తప్పు ఎవరు చేసినా అది తప్పే. దాన్ని గట్టిగా అడిగే షోనే ఈ రంగం. ఇది ఈసీఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండు. నేను మీ ఆర్జే ఆర్యన్. పోయిన వారం ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న పాల్మాలి బాబా నిజ స్వరూపం తెలుసుకున్నాం. దాన్ని బట్టబయలు చేశాం. ఈ వారం ఎంతో మంది మగాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఒక ఆడదాని గురించి తెలుసుకుందాం. ఎవరు ఆమె, అలా ఏం చేసిందని తెలుసుకోవాలనుందా? స్టే ట్యూన్ టు ఎస్ఏఎఫ్ఎం 103.2. నేను మీ ఆర్జే ఆర్యన్. లెట్స్ రింగ్ ద బెల్. డింగ్ డాంగ్. ఆల్ ది బెస్ట్. లైవ్ లో ఉన్నావు. నమస్తే, నేను ఆర్జే ఆర్యన్. ఎస్ఏఎఫ్ఎం నుండి వచ్చాను. రంగం లైవ్ షో కోసం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీ పేరు చెప్పకర్లేదు, మీ వాయిస్ ని కూడా మార్చేస్తా. అడగండి. మీరు పెళ్ళైన ఎంతో మంది మగవాళ్ళ జీవితాల్ని నాశనం చేశారని విన్నా. అది నిజమా? కాదు. ఇంతవరకు ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేసిన మగవాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టాను. వాళ్ళ జీవితం మీకు ఆట. ఆటలాడుకునేది మగవాళ్లే. నేను పుట్టిన వెంటనే మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ తో లేచిపోయాడు మా నాన్న. నన్ను తాకుతూ నాకు మ్యాథ్స్ నేర్పించాడు మా ట్యూషన్ మాస్టర్. కాలేజ్ ట్రిప్ లో నేను నిద్రపోతున్నప్పుడు నా షర్ట్ లోపల చెయ్యి పెట్టిన నా బెస్ట్ ఫ్రెండ్ తీసి స్ఫూర్తి చేయాలంటే నా ముందు మోకాళ్లు వేయని చెప్పిన నా ప్రొఫెసర్. ఎంత జరిగినప్పటికీ ఒకరి మీద ప్రేమ కలిగింది. అతని పేరెందుకులే, అతన్ని కాకినాడలో చూశాను. 6 నెలల పాటు అతనితో కలిసి తిరిగాను. అతనే సర్వస్వం అనుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకున్నాను. చివరికి హనీమూన్ ట్రిప్ లోనే తెలిసింది వాడికి నేను మాత్రమే వైఫ్ ని కాదు అని. నా పరిస్థితిలో ఎలాంటి అమ్మాయి ఉన్నా సరే కృంగిపోతుంది. కానీ నేను మామూలు అమ్మాయిని కాదు. సైకాలజీలో PhD చేశాను. నేను మోసపోయాను. గొప్ప చదువు చదివి అన్ని తెలివితేటలుండి కూడా మోసపోయాను. కానీ మిగతా అమ్మాయిల్లాగా నేనేమీ కృంగిపోలేదు. వాణ్ణి అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నాడు. అప్పుడు నాకొక నిజం అర్థమైంది. ఈ లోకంలో ఉన్న ఒక్క మగవాడు కూడా మంచోడు కాదని. ఎప్పుడైనా ఎవరైనా ఎవరినైనా చూసి వాడు మంచోడు అంటే అది నిజం కాదు అని ఈ లోకానికి నాకు నిరూపించాలనుకున్నాను.
అలాంటి మేకవన్నె పులుల బండారాన్ని బయట పెట్టాను. వాళ్లలో 4 మీ దగ్గరకొచ్చి నా గురించి తప్పుగా చెప్పారు. ఏ మగాడు మంచోడు కాదని నేను గట్టిగా నమ్మాను. నాలో ఉన్న లవ్, ఎమోషన్ ఏమీ లేకుండా బతికాను. కానీ ఒక వ్యక్తి ఇది నిజం కాదని నాకు తెలిసేలా చేశారు. ఎంత దగ్గరగా ఒకరతనికి చేరువవుతున్నప్పటికీ అది సభ్యత కాదని దూరంగా జరిగే అతని గొప్ప మనసే నిజమైన మగతనమని నాకు నిరూపించారు. నేను ఓడిపోయాను. ఆ ఓటమి పర్యవసానం ఏంటో మీకు తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇది చాలా? ఇంకేమైనా ప్రశ్నలు అడగాలా? హాయ్. అవునా? చీకట్లో ఏం చేస్తున్నావు? నువ్వేంటి ఇక్కడ? నా ప్రాజెక్ట్ని రామ్కి హ్యాండ్ ఓవర్ చేసేసా. ఇకపై నిన్ను వదిలి వెళ్ళను. ఓకే. ఓకేనా? నువ్వు ఒక్క మాటతోనే సరిపెట్టేశావా? రియలీ? కాఫీ తాగుతావా? ఏమైంది? ఏం లేదు. ఎందుకు డల్గా ఉన్నావు? ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. నన్నేం అడుగుద్దు మౌనా. మలర్విళి వల్లే కదా? మలర్విళినా? ఎందుకు అలా అడిగావు? అది ముఖ్యం కాదు. నాకు ముఖ్యం. చెప్తావా? ఎందుకంటే నిన్ను లవ్ చేయమని తనతో చెప్పింది నేను. ఎందుకని? మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవడం కోసం. నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పు మౌనా. అబద్ధం చెప్తున్నావు. ఆమెను నేను లవ్ చేస్తే అది కారణంగా చూపించి నాకు డివోర్స్ ఇద్దామని కదా? అవును, అందుకోసమే చేశాను. నిన్నెలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఒక పిచ్చిదాన్ని, ఏదేదో ట్రై చేసి చూశాను. అందుకని ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళి నన్ను లవ్ చేయమని చెప్పావా? అంతకంటే నువ్వు నాకు విషం పెట్టి చంపేసుండొచ్చు. హ్యాపీగా చనిపోయేవాడిని. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనొక దద్దమని, నాలాగే నా టేస్ట్కు తగ్గట్టుగానే ఇంకొకరు ఉన్నారని నమ్మి మోసపోయాను. యునో మౌనా, అట్ టైమ్స్ ఆమె లవ్ లో పడిపోతానేమోనని భయపెట్టాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. అదంతా అబద్ధం. తను ఒక ఫ్రాడ్. అదంతా నాటకం. ప్లీజ్ ప్లీజ్ ట్రస్ట్ మీ. ఇప్పుడే అర్థమవుతోంది. అన్ని అబద్ధాలే. ఆమె, నువ్వు, నీ నవ్వు, ప్రేమ, ఆప్యాయత అన్ని అబద్ధాలే. లేదు. లిసన్, మళ్ళీ మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదామా? నువ్వు కోరుకున్నట్లుగానే పిల్లల్ని కద్దాం. కొత్త జీవితాన్ని నీతో పిల్లలు కనడమా? ఏమాగుతున్నావు? నా మనసుని విరిచి పారేశావు. ఇకపై ఎందుకు ఇవ్వండి? అన్నిటినీ వెరకొట్టే. ఈ ఇల్లుని, మన జ్ఞాపకాలని అన్నిటినీ వెరకొట్టే. నా మనసుని విరిచేశావు మౌనా. నా మౌనాన్ని నువ్వే చంపేశావు. 3.2 ఇక్కడ హ్యాపీనెస్ లేదు ఎండు. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆర్జే ఆర్యన్. ఇదే నా లాస్ట్ షో. అవును, మీరు వింటున్నది నిజమే. ఇది నా ఆఖరి షో. ఈ రోజుకి ఆన్లైన్లో చాలా మంది వింటున్న షో నేను వైజాగ్లో చేసిన సిల్లీ రీజన్స్ కోసం డివోర్స్ తీసుకున్న కపుల్స్కి సంబంధించింది. అదేవిధంగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మన ఊర్లో జరిగింది.
అదేంటంటే భర్త నుంచి ఎలా విడిపోవాలో తెలియని భార్య ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళి నా హస్బెండ్ని వల్లో వేసుకుని నీ లవ్లో పడేలా చేయి. సపోజ్ వాడు నిన్ను లవ్ చేస్తే దాని కారణంగా చూపించి వాడికి డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పింది. తన భార్యని ప్రాణంగా చూసుకునే ఆ భర్త ఆ నిజాన్ని తెలిసాక అతను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆప్షన్ ఏ, ఆమెని మన్నించి స్వీకరించాలి. ఆప్షన్ బి, ఆమెకి డివోర్స్ ఇవ్వాలి. ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. మన రేడియో యాప్కి వెళ్ళి మీరు ఓట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా మంది ఓట్ చేస్తున్నారు. మీరు చేసే ఓట్ ఆ హస్బెండ్ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుందని మర్చిపోకండి. టైమ్ ఇస్ అప్. నేను ఓటింగ్ ని క్లోజ్ చేస్తున్నాను. రెండు 2,60,000 మంది ఓట్ చేశారు. 87% ఆప్షన్ బి చూస్ చేశారు. డివోర్స్ తీసుకోవడమే మీరు అతనికి ఇచ్చేసలా. సో బీ ఇట్. వెల్, ఆ హస్బెండ్ నేనే. మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఏ డివోర్స్ కావాలని నా వైఫ్ కోరుకుందో ఆ డివోర్స్ ఇప్పుడు నేనే ఇస్తున్నాను. నా పర్సనల్ విషయం కోసం ఈ షోని మిస్యూజ్ చేసినందుకు నా రేడియో హెడ్ దగ్గర మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను. నా ఈ అందమైన జాని ఇంత త్వరగా ముగిసిపోతుంది అనుకోలేదు. నేను నా జాబ్ని క్విట్ చేస్తున్నాను కానీ నా మాటల్ని కాదు. మీరు ఆపకండి, ప్రశ్నలు అడగండి. ఎప్పుడు మధ్యలో ప్రశ్నలు ఆగిపోతాయో అప్పుడు మనం చనిపోయినట్టు లెక్క. ఫర్ ద ఫైనల్ టైం, నేను మీ ఆర్జే ఆర్యన్. మీరు వింటున్నది SAFM 103.2. ఇక్కడ హ్యాపీనెస్కి లేదు అంటూ.